మా ఎమ్మెల్యే గారితో టొమాటో ఇన్స్పెంట్ కొన్ని సతాయిస్తాం సార్. ఆయన సొంత ఇల్లు అనేది లేదు మా సార్. 2 years ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ 2 years మంచి వ్యక్తి అనేది అప్పటికెళ్ళి ఈ రోజు వరకు మంచి వ్యక్తి అనేది అల్చల్ గాండ్రాకి ఏదో తెలియలేనో లేదో మాట్లాడుతుంటారు. మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిరు అని చెప్పేసి భారీ ఎత్తున చేరికలు జరిగినాయి. వాళ్ళు దొంగలు, వాళ్ళు యుద్ధాలు ఏమో దొరుకుతుందని వచ్చిన వాళ్ళు. చిన్న కుండల దుకాణం ఓపెన్ చేయడానికి పిల్లకుండా కూడా కుండల దుకాణం తీసేస్తారు. మార్నింగ్ ఈ రోజు పోయినట్టు 4 దినాలు వారంలో జీవో వచ్చేస్తారు. వచ్చేదైతేనే చేస్తారు, లేకపోతే చేయరు. నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానికంగా గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా మహబూబ్నగర్ రూరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లు నరసింహారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో వారు లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ మనది. సో వారు లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత మహబూబ్నగర్ వారి పరిధిలో ఏవైతే గ్రంథాలయాలు ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కావచ్చు, వాటి యొక్క కన్స్ట్రక్షన్స్ ఎంతవరకు అయినాయి ఏంటిది, అదేవిధంగా సేమ్ టైం మండల్ ప్రెసిడెంట్గా అయితే వారి యొక్క విధి నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా మండల్ ప్రెసిడెంట్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారెంటీల గురించి కావచ్చు, విద్యా వ్యవస్థలు. సో ప్రస్తుతం మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో విస్తృతంగా వారి యొక్క ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటన్నిటి గురించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, అదేవిధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మొన్ననే ఏదైతే మహబూబ్నగర్ కూడా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అయితే కావడం జరిగింది. దీనికి సంబంధించి వీటన్నిటి గురించి క్లుప్తంగా వారి మాటల్లో క్షుణ్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఫస్ట్ కంగ్రాచులేషన్ అన్న, మీరు లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు ఫస్ట్ మనం డైరెక్ట్ మనం టాపిక్లోకి వస్తే, లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత మీరు కావచ్చు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసిర్రు, ఇంకా చేయబోతున్నారు? నేను లైబ్రరీ చైర్మన్ 6 months అవుతుంది అయినాక. స్టార్టింగ్ అయిన 1 week మొత్తం మేము రివ్యూ పెట్టుకొని మా సెక్రటరీ గారి దగ్గర కూర్చొని లైబ్రరీ మొత్తం స్టాఫ్ అందరితో కూర్చొని దీనికి ఉన్న స్థితిగతులు ఏంది, గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం కావాలి, మన బడ్జెట్ ఏంది, ఇవన్నీ సమీక్ష చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు వచ్చిన ఆలోచన, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆలోచన ఇది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పైన ఆయన దృష్టి ఉంది కనుక మాకు చెప్పి ఆయన నిధులకి వెళ్ళి కూడా 8 లక్షలు ఇచ్చింది. స్టార్టింగ్లో ఏది లైబ్రరీ పెట్టాలి, జనాభా ఎక్కువ ఉన్న ఊర్లలో పెట్టాలని చెప్పి. ఇది ఓన్లీ కేరళ అట్లా ఉంటుంది కానీ నాకు తెలిసి ఎక్కువ లైబ్రరీలో ఉంది. ఆ దృష్టితో విద్యని అందరికి పంచుకోవాలని చెప్పి లైబ్రరీల కొరకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సజెషన్తో కలెక్టర్కి పెట్టుకుంటే 21 సెంటర్లకు పర్మిషన్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత మొత్తం దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ బస్ స్టాండ్లో మొన్న ఓపెన్ చేసాం. ఇది నాకు తెలిసినంత వరకు తెలంగాణలో, ఆంధ్రలో కాదు, టోటల్ ఇండియాలోనే బస్ స్టాండ్లో పెట్టిందో లేదు. అంటే ఈ ఆలోచన ఫస్ట్ మనం లైబ్రరీలో అనేది బస్ స్టాండ్లో పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, దాని అమలు ఏ విధంగా జరుగుతుంది? ఎమ్మెల్యే గారికి బస్ స్టాండ్ తిరగడానికి పోయినాం. ఎమ్మెల్యే ఎంబడి తనిఖీకి బస్ స్టాండ్ ఎట్లుంది, పరిసరాల పర్యవేక్షణ కొరకు పోయినాం. పరిశుభ్రత గురించి, బస్ స్టాండ్ ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలని తిరుగుకుంటూ వచ్చినాక నేను ఎమ్మెల్యే ఎంబడి ఉండాలి. ఎందుకు మనం ఇక్కడ లైబ్రరీ పెడితే స్టూడెంట్స్ కలిసింది అక్కడ, మీరు ఏం చదువుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని ఎమ్మెల్యే గారు అడిగిన తర్వాత ఇక్కడ లైబ్రరీ పెడదాము, వీళ్ళకి బస్సుడానికి 1 గంట టైం అయితే సార్ అని చెప్పిన వాళ్ళు. ఆ గంట వీళ్ళు కూడా చదువుకుంటారు కదా, మనకు వీళ్ళకి సంబంధించిన స్టడీ మెటీరియల్ కానీ, మన టెంపుల్కి సంబంధించినవి కానీ, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ పెడితే ఉపయోగపడతామని చెప్పి మంచి ఆలోచన ఇచ్చింది. దానికి అక్కడ ఉన్న ఆర్టీసీ వాళ్ళు కానీ, ఆర్ఎం గారు, మేము, మా ఎంబడి మేము రాష్ట్ర చైర్మన్ కూడా అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే చాలా మంచి ఆలోచన. రియాజ్ సాబ్ అని చెప్పి ఆయన కూడా మంచి ప్రొఫెసర్ అయినా వల్ల మా ఎమ్మెల్యే గారు ఆదేశంతో మొన్న ఓపెన్ చేయడం జరిగింది. మంచి స్పందన ఉంది ప్రయాణికులకు కూడా. రేపు స్టూడెంట్స్ ఇంకా స్టార్ట్ అవుతారు కదా, వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో అందరి సహకారంతో మొత్తానికైతే మహబూబ్నగర్ బస్ స్టాండ్లో గ్రంథాలయాన్ని అయితే ఓపెన్ చేసాం. సో ఇంకా మండల పరిధిలో కావచ్చు, ఇంకా కొత్తగా మీరు వచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేసినారు? మొత్తం 21 సెంటర్లు, దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో ఒక 5, ఇక్కడ ఒక జడ్చర్లకు ఒక 5, మహబూబ్నగర్లో ఒక 11, 21 సెంటర్లకు పర్మిషన్ తీసుకున్నాం. ఇంకా కొన్ని పెట్టాలని డిసైడ్ అయినాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆదేశానుసారం 5000 పాపులేషన్ ఉన్న కాడ లైబ్రరీ ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాం. అది ఎట్లా అంటే మా లైబ్రరీకి వెళ్ళి 1,50,000 ఖర్చు పెట్టడానికి మాకు రూల్ ఉంది అన్నట్టు. ఆ 1,50,000 స్టేషనరీ మీద కానీ, ఫ్యాన్స్, టేబుల్స్, దాని కొరకు ఖర్చు చేయాలి, పెయింటింగ్ కానీ అది పెట్టాలి. మాకు వాళ్ళు ఏడైతే సెంటర్ ఓపెన్ చేస్తామో ఆ కాలనీ వాసులు
ఆ ఊరు వాళ్ళు కానీ మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలి. వాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్ళే కానీ లేకుంటే వేరే ప్రైవేట్గా ఇస్తే ఓపెన్ చేస్తామన్నారు. అట్లా చేసి చైతన్యపరచాలనే చెప్పి ఆలోచనతోనే ముందరు పెట్టుకున్నాం. సో ప్రస్తుతం మీరు గ్రంథాలయ చైర్మన్గా ఉన్న ఈ కాలంలోనే ఏదైతే పోలీసు విద్యార్థులకు అంటే ఏదైతే చదువుకోవాలని పోలీసు విద్యార్థులకు కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్గా కూడా కొన్ని సంస్థల నుంచి వాళ్ళ కోచింగ్స్ ఇప్పించి మన ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఇటువంటివన్నిటిని అంటే ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ కోసం ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేసి చదువుకోవడానికి ప్రతి నెల ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా కొంత మొత్తంలో గతంలో 50,000 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరికీ సహకారం అయితే మంచిగా చేస్తున్నారన్న ఈ చెయ్యాలనే తాపత్రయం ఎట్లా వచ్చింది, అది ఎట్లా కొనసాగుతుంది? నేను అనుకుంటా మా ఎమ్మెల్యే గారు ఒక మహాశక్తి. ఇప్పుడు తెలియదు పబ్లిక్, ఒక పని అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు టూ ఇయర్సే ఉన్నాడు అప్పుడు ఎమ్మెల్యేగా. ఆ 2 ఇయర్స్లోనే మంచి వ్యక్తి అనేది అప్పటికెళ్ళి ఈ రోజు వరకు మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని రోజులు ఉన్నాడేమో, అంతేగాని ఆయనను వెతుకులాడి తీసుకొచ్చినాము మా ఉన్నారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారి తెలివితేటలతోనే ఆయన తీసుకురావడం జరిగింది. దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విద్యార్థి ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు కాదు, ఎమ్మెల్యే గారి దూర ఆలోచన. ప్రజలకు ఈ రోజైతే ఎవరికైతే స్టూడెంట్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆయన ప్రాక్టికల్గా చూసిన. ఆయన ఒక మంచి జాబ్కి వెళ్ళి జాబ్ వదులుకొని వచ్చిన ఆయన ప్రజాసేవ కొరకు. అటువంటి వ్యక్తి కనుక మొత్తం ప్రతి ఒక్కటి మొన్న కూడా 114 మందికి ఎంసెట్ల సీట్లు వచ్చినాయి. వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ ఫ్యాకల్టీ ఈయన స్పెషల్గా ఈయన డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ భోజనాలు పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్నారు పోలీస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో టెట్, డిఎస్సి మెటీరియల్ కూడా ఇప్పుడు సప్లై చేసేది ఉంది. మొన్న టెట్లకు మెటీరియల్ వంచింది ఫ్రీగా. అట్లా మొత్తం విద్యార్థుల కొరకు ఆయన మొత్తం ఆయన మైండ్ సెట్ ఉపయోగపడేది, ఎంతో పనికొచ్చేది. ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఎవరు మర్చిపోలేనటువంటి మాత్రమే. చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయినందుకు అంటే ఒక పరిపాలించే వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయితే మిగతా వాళ్ళని కూడా చదువులో ముందు ప్రోత్సహిస్తారు అన్నదానికి ఒక నిదర్శనం అనుకోవచ్చా? అదొకటి. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇటువంటి ఆలోచన కూడా ఉండాలి, పుట్టుకతో ఉండాలి. ఆయన తల్లిదండ్రులకు కూడా మేము మామూలు ప్రజలను రుణపడి ఉన్నాం ఇటువంటి వ్యక్తిని కానీ మాకు మామూలు ఇచ్చినందుకు. చాలా గొప్ప విషయం ఇది. కాకపోతే స్పీడ్ అప్ అనేది కానరాదు, హల్చల్ కానరాదు. మాకు హల్చల్ కానరాక ఏదో తెలియలేనో లేదో మాట్లాడుతుంటారు, చిన్న చిన్నగా ఏదో చెప్తుంటారు. కానీ ఎటువంటి వ్యక్తులు మాకు తెలుసు, మాటల వ్యక్తులు కాదు. ఏం చేసినా కూడా ఒక స్టాండ్ ఉంటుంది ఆయన చేసే దాంట్లో. ఒకటి పబ్లిక్ పనికొచ్చేది ఉంటుంది. ఆయన స్వలాభం కానీ ఆయనకు అవసరం కానీ ఏది లేదు. నువ్వు క్యాంప్ ఆఫీస్ కాడ కూడా చూడండి, క్యాంప్ ఆఫీస్ ఇట్లా మెయింటైన్ చేయడం ఉన్నాయి. ఈ పాతగా లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా కళాకారులు ఉంటారు. ఎటువంటి వాళ్ళు కూడా ఏ సమస్యలు వచ్చినా చా తాగినరా, వాళ్ళకి మజ్జిగ ఇచ్చిండ్రా, భోజనం చేసిందని అడిగేటటువంటి స్వభావం పెట్టి ఎంతోమందిని అక్కడ స్టాఫ్ను పెట్టి అసలు ఆయన ఒక ఎంతోమంది డబ్బులు ఉన్న కోటీశ్వర్లు, కోట్లాది కోట్లు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళతో లేదు. మా ఎమ్మెల్యే సాదాసీదా మనిషి కొన్ని పని చేస్తాను. అంటే క్యాంప్ ఆఫీస్ సొంతంగా ఉండడానికి అంటే నిత్యం మీకు అక్కడనే ఇంటికి దగ్గర కానీ ఇంకా మొత్తం అక్కడనే ఉంటున్నట్లు అనిపిస్తుంది. సొంత ఇల్లు అనేది లేదు మా సార్. అంటే క్యాంప్ ఆఫీస్ అంటే సొంత ఇల్లు ఉన్నా లేకున్నా ఆడ ఉండడమే ఉపయోగం అవుతుంది. సొంత ఇల్లు సొంత ఇల్లు ఏం కాదు, సొంత ఇల్లు క్యాంప్ ఆఫీస్ మొత్తం అదే. 24 గంటలు ఆన్ డ్యూటీ 24 గంటలు ఆన్ డ్యూటీ. ఏమొచ్చినా తక్షణమే పరిష్కారం అవుతుంది. సో ఇంతకుముందు నాకు తెలిసి ఇంతకుముందు ఎమ్మెల్యేగా వచ్చే క్యాంప్ ఆఫీస్ ఏదో ఇట్లా చుట్టూ లేక ఇట్లా వచ్చిపోతుంది అనుకుంటాను. అంతే. ఇప్పుడు కూడా అనేక సౌకర్యాలు అక్కడ మొన్న వాటర్ ప్లాంట్ గురించి కానీ అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. మొన్న కూడా మేమందరం కూడా తోడ్పాటు ఉండుకుంటూ ఒక మంచి స్వభావంతో ఉన్న వాళ్ళు, మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళే ఉన్నారు మా దగ్గర. అందరూ మంచి వ్యక్తులు ఉన్నారు. మా సార్ కూడా తోడ్పాటు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు ఒక మండల్ ప్రెసిడెంట్గా మాట్లాడుకుందాం. మీరు మండల్ ప్రెసిడెంట్గా గతంలో 2 టర్మ్స్ అయితే చేసారు, అంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు మరి మొన్న అప్లికేషన్స్ అయితే కొత్తగా మండల్ ప్రెసిడెంట్ పాత్రలు దిగితే కొత్తలు రావడానికి అయితే వినతి పత్రాలు అయితే తీసుకుంటున్నారు. దాంట్లో మీ అప్లికేషన్ ఉందా లేదా? మా అప్లికేషన్ లేదు. మా బయోడేట్ ఒకటి ఇచ్చినాను, ఏమన్నారు. నేను మళ్ళీ మండల్ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకోలేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఇంకోటి 50 years 55 years ఏజ్కి కూడా లిమిట్ పెట్టిండ్రు. అది లిమిట్ కొరకు అని కాదు, నా ఆలోచన. నేను 10 years చేసినప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చి యువకులకు ఇవ్వాలని చూస్తున్నాను. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, పార్టీని డెవలప్ చేసేవాళ్ళు, సమాజానికి పనికొచ్చేవాళ్ళని అవకాశం ఇవ్వాలని చెప్పి పెడితే 16 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మా మండలంలో. సో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు మండల ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేది మండల్ ప్రెసిడెంట్ ఆల్రెడీ 2 టర్మ్స్ చేసిన కూడా 3వ సారి హ్యాట్రిక్ కావాలని చెప్పేసి వారి యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు.
మరి మీరు దిగిపోతా కొత్త వారికి అవకాశం ఇస్తారనడానికి కారణం ఏంటి? నాకు ముఖ్యంగా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పిన ఒక మండల ప్రెసిడెంట్గా, నాకు తెలిసి స్టేట్లో మండల ప్రెసిడెంట్ హోదాలు ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు, తెలియదు నా దృష్టికి ఇంకెంతవరకు. ఒక మండల ప్రెసిడెంట్ ఇచ్చిన జిల్లా బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు మండల ప్రెసిడెంట్గా ఉండడం కూడా సమంజసం కాదు. నేను జిల్లాకు సేవలు చేసుకొని నేనేందో నిరూపించుకోవాలి. ఈ లైబ్రరీ ఇచ్చినప్పుడు లైబ్రరీ కొరకు నేనేందో నిరూపించుకోవాలి. దాని కొరకు ఇప్పటి వరకు కూడా నేను మండల బాధ్యత కానీ మామూలు కాన్స్టిట్యున్సీ బాధ్యత కానీ ఒక 4 కళ్ళతో చూస్తున్నాను. ఎందుకొరకు అంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది పేదవాళ్ళు 10-20 రూపాయలు చేరుకుంటే కూడా నేను పిలిపిస్తే వచ్చి ధర్నా చేశాను. మీరు కూడా 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసాను మా దగ్గర. బ్రహ్మాండంగా వాళ్ళ సేవలు ఎన్నో ఉన్నాయి మా కార్యకర్తలు కనుక వాళ్ళ కొరకు ఈ స్థానిక సంస్థల వాళ్ళందరికీ ఎలక్షన్లో వాళ్ళందరికీ తోడ్పాటు ఉంది. వాళ్ళని గెలిపించే వరకు బాధ్యతగా ఉంటుంది, ప్రెసిడెంట్ ఉన్నా లేకున్నా. తర్వాత చూసుకుంటూ కూడా గ్రంథాలయాన్ని ఎనీ టైం డైలీ అటెండ్ చేసుకుంటాం. మా సెక్రటరీతో మాట్లాడుకుంటూ దీని అభివృద్ధి కోసం నడుపుకుంటూ ఒకటి కొత్త బిల్డింగ్ అడ్డాకులలో కట్టేది ఉంది, పన్వాడ ఒకటి కట్టేది ఉంది, కోయికొండలో మొన్ననే బిల్లు ఇచ్చినాము. ఈ 1-2 నెలలు కంప్లీట్ అవుతుంది మా గ్రంథాలయానికి వెళ్ళి. అట్లా నవపేటలో కూడా కొద్దిగా ప్లేస్ కొరకు చూస్తున్నాము. ఈ చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటూ దీన్ని కూడా అభివృద్ధి పథం నడపడానికి కృషి చేస్తుంది. సో మీరు ఒక మండల నాయకుడి నుంచి ఈరోజు ఒక జిల్లాను మహబూబ్నగర్ జిల్లాతో పాటు పక్కన జడ్చల నియోజకవర్గం, ఇటు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంది. ఎందుకంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఒక టాప్ 10 మెంబర్స్ తీసుకుంటే అందులో మల్లు నరసింహారెడ్డి గారు కూడా ఒకరు. అటువంటి టైంలో ఈ యొక్క 6 గ్యారెంటీల గురించి అవి ఎంతవరకు జరుగుతున్నాయి, అసలు నిజంగా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు వింటుంటే అసలు ఒక్క బస్సుది కానీ ఏది కానీ కరెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ అమలైతే ఇక్కడ జరగట్లేదు అంటే అంటున్నారు. మరి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎంతవరకు వచ్చినాయి 6 గ్యారెంటీల గురించి? వాళ్ళ పిటకథలు తెలిసింది అందరికీ. వాస్తవంగా అయితే ఒకసారి మేల్కొంటే వాళ్ళ గురించి ఎంత అర్థమవుతుంది వాళ్ళు చెప్తాను ఉంటారు. 15 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చింది ఇప్పటి వరకు. 15 నెలల్లో ఇంత ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ గత ప్రభుత్వాలు మొత్తం తీసుకోండి. మా కాంగ్రెస్ ప్రభుత్వాలు అయినా కూడా పర్లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు తడబాటే ఉంది మాకు. మేము కన్ఫ్యూజ్లో ఉన్నాం ఏంది ఇట్లా అవుతుంది అని చెప్పి. చంద్రబాబు మేళని కూడా పోయిన దినాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సబ్జెక్టు రావాలి వీళ్ళకి, పరిపాలకులకు అందరికీ ఏముంది ఏం లేదు. దాంట్లో దరిద్రంగా ఉండదు ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. అటువంటి దాన్ని నడుపుతుంటే అంటే ఎంత మేధావులు, ఎంత మంచి, ఎంత తెలివితో నడుపుతుంటే 6 గ్యారెంటీలు ఏం చేయలేదు. తక్షణమే ఆర్టీసీ బస్ ఫ్రీ. ఎంతోమంది విద్యార్థులు మా హైదరాబాద్ పోయి వస్తున్నారు. తల్లిదండ్రుల నుండి ప్రతి వీక్ లీడ్కి వచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎంత ఉపయోగం ఉందో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 60 ఏళ్ళు నిండిన వాళ్ళని నీకు ఎట్లుంది అవ్వాలని చెప్పి ముందర పెట్టి అడిగితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? టికెట్ ఎవరో కొడతారు, వాళ్ళ బిడ్డనో కొడుకు ఎవరో టికెట్ కొడతారు. వాళ్ళ టికెట్ తీసుకునేది కూడా తెలియదు, ఫ్రీ అనేది కూడా తెలియదు వాళ్ళకి పింఛను ఏదో ఈ ధ్యాసలు ఉన్న వాళ్ళు ఎవరితో ఒకరితో తిట్టిపించి అది సోషల్ మీడియాలో పెడతారు. ఎంత మంచి పథకం అది వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ అదొకటి. 6 గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చినా 90 నుంచి 90% మందికి రుణమాఫీ లేదు. వాళ్ళ నోరు తెరిచి కరెక్ట్ అడిగే స్టేజ్లో అడిగితే రెచ్చగొట్టుకుంటూ అడిగితే నీకు రుణమాఫీ అయిందంటే ఒకటి అయ్యలేదని చేతులు లేపుతారు, అయిన వాళ్ళు లేపరు, కారణాలు లేపుతారు. వాళ్ళతో పోయి మనం ఇంటికి తీసుకుంటాం. వాళ్ళని హైలైట్ అయితే గడబడవుతుంది. అందరికైనా ఎంతో సంతోషంగా ఉంటుంది. గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా రుణమాఫీ ఎప్పుడు జరగలేదు. 1,00,000 రూపాయలు చెప్తే కూడా గందరగోళం ఉండదు. అటువంటి ఎంతోమంది విముక్తి పొందారు. ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో దేశంలో ఇక్కడ జరగలేదు, తెలంగాణలో జరిగింది. కానీ దానిపైన తగిన ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసుకోలేకపోతున్నది అనేది నడుస్తున్న ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటికి వెళ్ళి కూడా ప్రచారం చేసుకునేటప్పుడు పార్టీ కాదు మనస్తత్వం. తెలవాలి, తెలుపుతున్నారు, తెలుస్తుంది జనాలకు అనేది ఫ్యూచర్ అనేది తెలుస్తుంది. మాకున్న ఇది ఒకటే లోపం, ప్రచార లోపం ఒకటైతే 100% నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒప్పుకుంటా. కాకపోతే మేము ఇన్ని పథకాలు చేస్తున్నాము, ఇప్పుడు జనాలకు మొత్తం అర్థమవుతుంది. అర్థం కానివ్వకుండా వాళ్ళ గడబడే ఉంటుంది ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాన్నాడు మిషన్ కాకతీయ పేరు చెప్పి అది చెప్పి టెండర్లు వేసి మొత్తం కాంగ్రెస్ క్యాడర్ని టీఆర్ఎస్ వాళ్ళు కలుపుకున్నారు ఎవరు లేకుండా. మేము అట్లా చేస్తలేము, చూస్తున్నాం మీరు ఏమన్నా. మా మండలనే పాత కార్యకర్తలు ఏమన్నా ఒకరిద్దరు మంచోళ్ళు ఉంటే తీసుకుంటున్నాను. గెలుస్తామా ఓడతామో మా బ్యానర్ మీద గెలుస్తాము. మీ కాంగ్రెస్లోనే అభివృద్ధి జరగలేక మొన్న అన్వాడ మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిరని చెప్పేసి భారీ ఎత్తున చేరికలు జరిగినాయని చెప్పేసి మనం చూసినాం. మరి ఏంది అది గ్రౌండ్ లెవెల్ వస్తే తెలుస్తుంది. వాళ్ళు కలిసిన వాళ్ళు ఎవరు? మొన్న ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్లకి యువతలకు వచ్చింది. వాళ్ళు దొంగలు, వాళ్ళు యువతలు ఏమో దొరుకుతుందని వచ్చిండ్రు. వాళ్ళు ఇంతకుముందు చెప్పినా కదా మేము కలుపుకోవడం లేమంటే ఎందుకు అంటే వాళ్ళని కలుపుకున్న ఒకటే కలుపుకోకుండా ఒకటే వాళ్ళు వచ్చేది దోసుకోపోవడానికి.
అట్లా వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వ్యక్తిత్వం ఎటువంటిది అప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్లకు పోతే వాళ్ళ పరిస్థితి బాగాలేదు లేకపోతే వాళ్ళు మంచి సమాజానికి పనికొస్తున్నట్టు కంపల్సరీ స్వాగతిస్తాం. వాళ్ళు ఇంకా కొంతమంది ఉండరు, ఇప్పుడు మాకు లైన్లో ఉండరు తెలవడానికి. మేము కూడా వాళ్ళకి అన్ని క్లాస్ లాగా చెప్తున్నాం, ఈ టైప్లో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అంటే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ తెలిసిన వాళ్ళు రానికుండరు. మొన్న కలిసిన వాళ్ళు మొత్తం ఏమో జరుగుతుందని చెప్పి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఏమి జరగాలని తెలిసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ దోసుకోవడానికి పోయింది. మతోనన్నీ అభివృద్ధి ఉంటుంది, దోసుకోవడానికి ఏముంటుంది కదా. ఇసుక మాఫియా అనో లేకపోతే వేరే ఏదో మన గుడంబ ఇటువంటి భూ కబ్జాలు అవి ఉంటాయి. మేము భూ కబ్జాలు లేదు, ఏది లేదు, పుట్టిగానే ఎంటైన్ చేస్తుంటారు మా మీద. అంతేగాని మేము దేనికైనా కూడా నువ్వు మా మొత్తం శరీరం రక్తమంతా ఇస్తే కూడా అవి నీకు దొరుకుతుంది. వాళ్ళు వచ్చి అటువంటి వస్తారు పోతారు, దానికి మేమేం చింతించాల్సిన అవసరమే లేదు మాకు. అలాంటి పోతే ఇంకా మంచిది అంతే. మరి ఇప్పుడు వాళ్ళు మేము ఏదో ఆశ చెప్పి వాళ్ళని సతాయించి తీసుకోవడం అటువంటిది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగంతో ఎంత ఇబ్బంది పెట్టారు పోయిన గత ప్రభుత్వం. ఇప్పుడు పోలీస్ లేదా? ఇప్పుడు మేము చేయలేమా? మా ఎమ్మెల్యే గారితో ఒక మాట అనుకోండి, కొన్ని సతాయించాను సార్ ఆయన, వాళ్ళు సతాయించకపోయినా మనకెందుకు ఇష్టపెట్టి వాడి పాపంలో పోదా. గత ప్రభుత్వం అట్లుండేనా? చిన్న కుండల దుకాణం ఓపెన్ చేయడానికి పిలవకుండా కూడా కుండల దుకాణం తీసేస్తారు మార్నింగ్. అట్లా నడిచింది. మా ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, మా పార్టీకి డోకా లేదు. ఈరోజు వచ్చిన పార్టీ కాదు. సరే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి ఒక్కొక్కసారి మోసపోయి ఏమో జరగవచ్చు. మనం మోసపోయారు 10 సంవత్సరాల. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏముంది అంటే నాకు తెలిసి కంప్లీట్గా రేపు వచ్చే ఎలక్షన్ వరకు మునుగుతుంది. ఎట్లా మునుగుతుంది అంటే వాళ్ళు చేసిన గుంత వాళ్ళు బాగుకున్నారు. మన ఎంపీ ఎలక్షన్లో అందరు సాలిడ్గా బీజేపీ కోట్లు వేయించారు. మొన్న ఏపీ ఆడడం ఏమైందంటే 200-300 ఒక బూత్లో పడేటి 50 ఓట్లే వచ్చినాయి టీఆర్ఎస్. సీట్ తెప్పించుకొని కూడా చూడండి. ఆ 50 ఓట్లు బీజేపీకి ఉంటుండే ఒకప్పుడు, వాళ్ళకి 200-300 పెరిగినాయి. దాంట్లో యూత్ మొత్తం బీజేపీ ఆగిపోయింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే సైన్స్ పిల్లలు వాళ్ళు బీజేపీ ఆగిపోయింది. బీజేపీ ఓటు శాతం పెరిగిపోయింది, టీఆర్ఎస్ పెరిగిపోయింది. వాళ్ళు మళ్ళా రమ్మని కూడా వచ్చే స్టేజ్లో పిల్లలు. అటువంటి టైంలో మాకేం లోకల్ లేదు. మాకు మొన్న అయినా కూడా ఎంపీ గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తాము. వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ చేసిన తప్పుతోన మా కాంగ్రెస్ మా ఓట్లు మేము వేసుకున్నాం, ఇంకా ఎక్కువ పడ్డాయి మాకు. అన్ని బూత్ లెవెల్లో లెక్క చేస్తే కూడా మాకే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు వేసిన అందరినీ ఒకటే వాళ్ళు వేసినందుకు మేము ఓడిపోవడం జరిగింది. సో మొన్న ఏదైతే గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఏదైతే మహబూబ్ నగర్ కార్పొరేషన్ నుంచి, సో అది రావడం పట్ల ఎట్లా ఉందా? చాలా మంచిది, మీ హయాంలో చాలా మంచిది. వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు పొందారు. మొత్తం తాటి చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు పెట్టుకుంటా ఏదో మొత్తం డెవలపింగ్ జరిగింది. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఇప్పుడు చూడండి, కార్పొరేషన్ ప్రకటించిన వెంబడే మొన్న జీవో వచ్చింది. మా ఎమ్మెల్యే గారు మన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పి 220 కోట్లు మామూలు అభివృద్ధి కొరకు ఫండ్స్ వచ్చినాయి. ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది కార్పొరేషన్ కావడం వల్ల. అట్లా ఎంతో చాలా సంతోషంగా ఉండదు కార్పొరేషన్. మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో అటు సీఎం గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు శాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నారండి. కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు ఒంటరిగా పోతుంటారు, ఒంటరిగా అభివృద్ధి పనులకు పోతాడు. ఈ రోజు పోయినట్టు 4 దినాలు వారంలో జీవో వచ్చేస్తారు. వచ్చేదైతేనే చేస్తారు, లేకుంటే చేయరు. అంత స్పీడ్గా అవుతుంది, అంత స్పీడ్గా అవుతుంది. సో ఇంకొకటి ఉందన్న, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే విషయంలోనే వాటిని ముందలు జరుపుకుంటూ పోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. మరి వాస్తవంగా అయితే ఏదైతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, సో ఇవి వర్గీకరణ విషయంలో, కులగణన విషయంలో వీటి వల్ల లేట్ అయిందని చెప్పేసి కొంతమేర అంటున్నారు. మరి వాస్తవంగా నెక్స్ట్ ఒకవేళ పోయినా కానీ ఈ 2-3 monthsలో పక్కా అయిపోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్. పోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వ్యతిరేక పవనాలు వేసే అవకాశాలు ఉన్నాయా? ఒకటి చెప్తేనండి, ఆంధ్ర తెలంగాణ అలాగైతే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అందరు మేధావులు చెప్పారు. ఆంధ్రాలో కాంగ్రెస్ లేదు ఆపిరే. తెలంగాణ ప్రజల క్షేమం కోరి తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు లోకల్ బాడీలో ఓడిపోతామంటే చెప్పి ఎంబడి ఎలక్షన్ పెట్టాలంటే పెట్టకుండా కేసీఆర్లకు ఎంబడి పెడితే వాళ్ళ పవర్తోనే, గవర్నమెంట్ వచ్చిన పవర్తో గెలవచ్చు, కాదంటలే ఎంబడే. ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నాం, ధైర్యంగా ఉన్నాము. కాకపోతే బీసీ కన్నా ఎస్సీ రిజర్వేషన్ ఇవన్నీ మేము చేయాలి, న్యాయం చేయాలి. మాకు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి చేసిన తర్వాతనే ఎలక్షన్లో పోలేదు. మేము ఒక న్యాయంగా ఉండేటోళ్ళం కనుక ఎలక్షన్ల కొరకు భయపడేది ఏముండదు. మేము చేసిన అభివృద్ధి ఆల్రెడీ ఉంటుంది, పబ్లిక్ నమ్ముతారు, మేము చేస్తాం. రేపు ఎలక్షన్ కానీ తెలుస్తుంది కదా ఎవరేంటంటే. ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏముండరండి, వాళ్ళు పబ్లిక్లో పోయి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మెయిన్ లీడర్లు ఈ మొత్తం ఉంగరాలు, కడాలు, పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినంటే 30-40 మంది ఉంటారు. మా దాంట్లో 1-2 కార్లు ఉన్న వాళ్ళు ఉంటాం. మా కార్యకర్తలు బీదోళ్ళే, ఏడు ఆశ లేదు, సంపాదించుకోలేని లేకుండా మా కార్యకర్తలు.
అటువంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నారు. మాకు ఎలాంటి డోకా లేదు మా పార్టీకి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ అంటేనే పైసలతోటి వ్యాపారం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు పైసలు లేని వాళ్ళు అంటారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్లా? మేము మా అభివృద్ధిని చూసి చేస్తాం. అభివృద్ధిని చూసి చేస్తారు. మేము కూడా వాళ్ళకి తగ్గట్టు ఎంతనో అంతా మేము అందరం మనిషికి 10,000 వేసుకొని మేము పని చేయనిపోతాం. మా ఎమ్మెల్యే గారు విద్యానికి పెట్టినట్లు మేము కూడా రాజకీయంగా పెట్టుకుంటాం. ఏదో కార్యకర్తలు ఉన్నారు, ఏదో చేస్తాం. వాళ్ళు చేసి ఏదో ఆ రోజు కొరకు స్టేషనరీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కొరకు ఖర్చు పెడుతున్నాం. తాగుడకు, మందులకు దానికి పెట్టేది కాదు మరి. సో నెక్స్ట్ ఇప్పుడు గత 10 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ పాలన చూసినాం. మీ గవర్నమెంట్ వచ్చి కూడా 17 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. ఒక పార్టీ లీడర్గా కావచ్చు, ఒక గ్రంథాలయ చైర్మన్ కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా చెప్పిన ఎట్లా ఉంది బిఫోర్ ఆఫ్టర్ తీసుకుంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కావచ్చు, మిగతా అన్ని విషయాలు ఎట్లా బెటర్మెంట్ ఉందా ఉందని అంటారు, కానీ నిజంగా ఏమిట్లో ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తాము. గత 10 years ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఏ అభివృద్ధి పెరిగింది కూడా అది తరపున డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తాము. గత ప్రభుత్వాన్ని నేను చెప్తున్నానండి, వాళ్ళు మంచిగా ఉండము, అయిపోయి మేము గెలుస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తారు ఏడైనా కూడా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టి తక్షణం మేము ఏమంటారు, వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళ భయం ఎట్లుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవతలందరూ కలిసి ఒక గుడి పోయింది. దేవతలందరూ ఒక గుడికి పోతుంటే ఫస్ట్ ఏం చేసిన యమధర్మరాజు గుళ్ళేకి పోతుంటాడు. గుళ్ళేకి పోయేటప్పుడు చెట్టు మీద ఒక పిట్టే ఉంటుంది. ఆ పిట్టెని చూసి నవ్వుకుంటూ పోతాడు యమధర్మరాజు లోపలికి. పిట్టే టీఆర్ఎస్ స్టేజ్ అనుకో. పిట్టెని చూసి నవ్వుకుంటూ పోతే పిట్టేకి ఆలోచన వస్తుంది, ఏంటి ఎందుకు నవ్వుతున్నాడు యమధర్మరాజు నన్ను చూసి అని. అప్పటికెళ్ళి ఆలోచన పడి లోపలికి పోయిన తర్వాత మన గర్భవంతుని మీద విష్ణుమూర్తి వస్తాడు వాహనం మీద వచ్చి లోపలికి పోయినాక గర్భవంతునితో పిట్టే ఆలోచన చేస్తాడు, ఎందుకు యమధర్మరాజు నగిన నన్ను చూసి ఏందో ఇదేమున్నట్టున్నదని అని చెప్తే నాకు భయం అవుతుంది. నీవు వాహనాల్లో అతి స్పీడ్ పోయే వాహనం కదా, 7 సముద్రాల అవతల నన్ను దించి రమ్మని చెప్తుంది గరుత్మంతుడు వేడుకుంటే బాగుందని చెప్పి దర్శనం చేసుకొచ్చే వరకు ఆ క్షణాలమైన వస్తాను దించి ఒక 7 సముద్రాల అవతల చెట్టు తొలలో దించి ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చి ఉంటాడు. ఉన్నాక వస్తాడు యమధర్మరాజు, విష్ణుమూర్తి అందరూ వచ్చినాక యమధర్మరాజుని అడుగుతాడు గరుత్మంతుడు, ఎందుకు పిట్టెను చూసి నవ్వినమాట నీవు అని చెప్తానంటే, నాకు విచిత్రంగా ఉన్నది పిట్ట. 7 సముద్రాల అవతల దాని ప్రాణం పోయేది ఉన్నది, ఇది ఈడ ఉంది, క్షణాల మీద ఎట్లా చచ్చిపోతుంది, బ్రహ్మరాత అంటే ఎట్లుంటో సూర్యుడి అని చెప్పి గర్భమంత్రి చెప్తాడ. యాక్చువల్ దాని ప్రాణం 7 సముద్రాల అవతల పాము మింగేది ఉంటుంది, పాన్ని పోయి పాము మింగేది ఉంటుంది అన్నట్టు. అది చచ్చిపోతాడని చెప్పి యమధర్మరాజు తెలుసు అన్నట్టు. ఉంది కదా, ఇంత స్పీడ్ ఎట్లా పోగలుగుతుంది, బ్రహ్మ రాత అటువంటిది. అందుకోరకే టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. ఆ పిట్టే పరిస్థితి వాళ్ళు మునుగుతున్నారు, వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు ఆగి ఉండము, తప్పించుకుంటాము, 7 సముద్రాల అవతలకు పోతాం అనుకుంటారు, కానీ ఎక్కడ పోయి ఇడిచిపెట్టారు. వాళ్ళు పైపోయింది, వాళ్ళు చేసిన పాపాలు లేవు, వాళ్ళకి చుట్టుకునేది కవిత రూపకంగానే. ఇప్పుడు ఇంకా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయినాక వాళ్ళ చరిత్ర పెట్టేవాళ్ళు. సో బీఆర్ఎస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్లో కావచ్చు, నెక్స్ట్ ఏ ఎలక్షన్లో అయినా కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది అంటారు? కంపల్సరీ ఎదుర్కొంటుంది. మా పార్టీ ఈరోజు వెన్నతోన పెట్టిన విజయం మాకు ధీటుగా ఎదుర్కోవడానికి, న్యాయం చేయడానికి, మంచి చెడు దాంట్లో మేము ఎప్పుడు ఉండదు ఎప్పుడైనా కూడా. అందుకే మేమేం భయపడము. ఒకవేళ పోవడం అనేది సహజం. పబ్లిక్ నచ్చన్నప్పుడు మేము కానుకుంటాం, మళ్ళీ ఏం చేయాలో మేము పబ్లిక్లోకే పోతాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ లేదని కప్పుకుంటాడా? పాదయాత్రలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అట్లా పార్టీ. సో ఏదైతే మొన్న జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు అయితే దానికి సంబంధించి మన పిల్లల మధ్య కూడా రావడం జరిగింది వాళ్ళందరూ. సో వాళ్ళని ఎక్కడనో వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్లో పిల్లల మధ్య పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి, అంటే ప్రోత్సాహకంగా ఏం చేయాలో అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున కావచ్చు, లోకల్గా ఎమ్మెల్యే గారు కూడా చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది నాకు? చాలా మంచిగా అనిపించింది. మా ప్రభుత్వం చాలా సైలెంట్గా కామ్గా మంచి అనేది చూపిస్తుంటుంది. దాంట్లో భాగం ఇదొకటి. పిల్లల మరి అనేది కొన్ని 400-500 సంవత్సరాలకి వెళ్ళిన పిల్లల మరి మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్కి తలమానిక్యము, దానిపైన దాని మోనోగ్రామ్ కూడా మనం వాడుకునేటోళ్ళము. అటువంటి పిల్లల మరిని 10 సంవత్సరాలకి వెళ్ళి నెగ్లెక్ట్ చేసి మొత్తం ఎండిపోయింది, చెట్టు అంతా ఎండిపోయింది. అటువంటి అంత నెగ్లెక్ట్ చేసి ఏమో ఇక్కడ మళ్ళీ ఏం స్వలాభమో తెలియదు. మయూరుల సరే అది కూడా డెవలప్ చేయడం, పార్కు చేయడం ఓకే, కానీ దీన్ని వదిలేసిన వాళ్ళు ఇంజెక్షన్ చేసుకుంటా బతికించుకుంటా ఎంతో టెక్నాలజీ ఉపయోగించుకొని మళ్ళీ ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది. దానికి ట్రైనింగ్ కూడా ఆడికి వాళ్ళని సందర్శన తీసుకురావడం కూడా ముఖ్య కారణం అదే. పిల్లల మరి అనేది మనకు ఎంతో సాంప్రదాయంకి వచ్చింది కనుక దాన్ని కాపాడుకునే భాగంలో ఇదొకటి. అంటే మీరు అనుకున్నారా ఇట్లా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి?
నా ఆలోచన అనుకున్నాను కంపల్సరీ అదే. ఎవరు ఆలోచన చేసినా కూడా పిల్లల మరి తీసుకురావడం, దాని నిర్లక్ష్యానికి గురి కాకుండా పిల్లల మరి కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందాలని పిల్లల మరి పెట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నది, మా ఎమ్మెల్యే గారి ఆలోచనతో చేసింది. సో ఫైనల్గా సో సొంత నియోజకవర్గం, సీఎం గారి సొంత నియోజకవర్గం ఈ ఉమ్మడి మహబూబ్ నగర్. సో దీనిని అభివృద్ధి చేయడం పట్ల ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి కనిపిస్తున్నది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆయన అడిగే అభివృద్ధి, ఆయన ఒక అడుగు ముందరికి వేసినట్టు అభివృద్ధి. రాజకీయం అనేది మాత్రం కానొస్తలేదు నాకు. ఇప్పుడు నా మీద నేనేమన్నా ఎవరి మాట అన్నా నా మీద రాజకీయం చేయడు, మీరేమన్నా రాజకీయం చేయరు, ఎంతమంది ఎవరేమన్నా ఏం చేయరు. ఇప్పుడు చిన్న చిన్న మీడియా వాళ్ళు కూడా నేనేమన్నా ఏదో అనవసరమైన వచ్చినా కూడా వాళ్ళు ఏంటి అని కూడా అడగరు. గత ప్రభుత్వం అట్లా లేకుండా ఏమైనా తప్పు చేసిందంటే ఇంకా వాళ్ళని నాన్న అవస్థ పెడతారు. స్వేచ్ఛ ఇచ్చిండు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పని న్యాయంగా ఉంటే చేసి పెడతారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు మా ఎమ్మెల్యే. మాకు ఒక వరం, ఇంకోసారి కూడా చెప్తున్నాను, నాకు రావడం మాకు ఒక వరం. నేనైతే చాలా తృప్తిగా ఉన్నాను, ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని రాజకీయం చేశాను. నాకు రాజకీయం తప్పితే వేరే లేదు, ఒక బిజినెస్ లేదు, ఏం లేదు, వ్యవసాయం చేయలేదు, రాజకీయం చేయలేదు. ఆ రాజకీయంలో ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. పదవి వచ్చినందుకు కాదు, పరిపాలన మంచిగా ఉంది, పదవి మంచిగా ఉంది, మా అమ్మగారి పరిపాలన బాగుంది. ఇంత స్వేచ్ఛగా ఉండదు. ఒక 7వ గ్యారెంటీ అని చెప్పిండు మా ఎమ్మెల్యే. 7వ గ్యారెంటీ ఈరోజు అమలు అయితే లేదా? ఒక్కరిని ఇబ్బంది పెట్టినట్లుండే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సో మీ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరైతే మీ కాలంలో దాదాపు మీరు డబుల్ బెడ్రూమ్ చూడడానికి పోతే అనేక కేసులు అయితే కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి వేధించారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా అవతలని అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేది కదా అని ప్రధానమైన కొంతమంది క్యాండిడేట్లను తీసుకుని వాళ్ళపైన ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా చేయబోతున్నారా? చేసేదా? ఏం లేదు, పాపం పండినాడు వాళ్ళే పోతారు. మా సిద్ధాంతం అది 100% చేసిన పాపం కడుక్కోక తప్పదు. మేము పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటుంటే అభివృద్ధి చేయలేము. మా చైన్ సిస్టమ్ అనేది మాకు అదే పని అవుతుంది. అందుకే మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాము. వాళ్ళకి అనేది ఒక భగవంతుడు అనేటువంటి మనకి ఎంబడి ఉంటాడు, కంపల్సరీ మంచి ఎంబడి. వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు. మేము అభివృద్ధి చేసేదే ముఖ్యం. సో రాబోయే రోజుల్లో మల్లు నరసింహారెడ్డి గారిని ఇంకే విధంగా చూడబోతున్నాం అనుకోవచ్చు? ఇట్లే ఉంటాం, ఇట్లే ఉంటాం. అంటే రాజకీయంగా ఇట్లే ఉంటుంది. ఇంకా నాకేముంది 55 ఏళ్ళు చాలు. ఇంకా నేను 30 ఏళ్ళకే ఇంకా ఎన్నో స్టేజ్లు పోవాలి, కానీ నేను డబ్బు సంపాదించే స్వభావం మాతో లేదు, మా కుటుంబంలో లేదు మాది. కనుక మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ కలియుగంలో ఇట్లా సరిపోదు. కాకపోతే సార్ చాలా తృప్తిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఉన్న కాడికి న్యాయం చేస్తే సార్ నా ఊరు, నా మండలం, జిల్లాకి పోతే జిల్లాకి, లైబ్రరీకి న్యాయం చేసిపోతే ఒక 10-20 ఏళ్ళ నాడైనా కూడా ఆయన ఉన్నాక బాగుండే అనేది ఇట్లే చెప్పుకుంటాం. అంతే మాకు కావాల్సింది. సో గతంలో 10 ఏళ్ళు మీ పైన కూడా అనేక కేసులు, అనేక ఇబ్బందులకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు అయితే గురి చేసినాక కాంగ్రెస్ పార్టీ ఎలా మీరు ఆ గొడవలన్నిటికీ సిద్ధపడి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నాక కాంగ్రెస్ పార్టీ ఎలా మిమ్మల్ని ఒక గ్రంథాలయ చైర్మన్ అయితే చేసింది. సో ఈ పదవి పట్ల కావచ్చు, పార్టీ పట్ల సాటిస్ఫాక్షన్ ఉన్నా? చాలా మంచిగా ఉంది, నాకైతే సాటిస్ఫై ఉంది. ఇచ్చిన అయ్యకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చి మా కుటుంబానికి అంతే కదా. మాకు చాలా ఆనందంగా ఉంది, పదవి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. నేను అడిగిన తక్షణమే ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా మా సీనియర్ నాయకులు, నాకని ఇంకా మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీ నేనొక్కనే కాదు, వాళ్ళందరినీ కాదని కూడా వాళ్ళు కూడా ఎక్కువ కాంపిటీషన్ లేకుండా అందరూ స్వాగతించారు నాకు చేయడం. సో ఫైనల్గా ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారి చుట్టూ ఒక బౌండరీ అయితే ఉన్నది. వాళ్ళ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఈ కోటరీని దాటుకొని వెళ్ళిపోవాలి అన్నట్లు ఒక నానుడు అయితే వినిపిస్తున్నది. మరి అది ఎంతవరకు వాస్తవం? అదే కదా, తప్పు అడ్వర్టైజ్, ఎవరో పరిణామం చేసే అడ్వర్టైజ్. కానీ ఒరిజినల్గా అట్లా చేసేటోళ్ళు క్యాంప్ ఆఫీస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎలాంటి కోటరీ లేదు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎంబడే ఉంటాను. నాతో ఏమన్నా పర్మిషన్ కావాలి, ఎమ్మెల్యే నీకు ఏమైనా ఇబ్బంది అయిందే ఇంకా లక్ష్మణ్ యాదవ్ ఉంటాడు, చిన్నపాటి అయినా కూడా. ఇంకోటి క్యాంప్ ఆఫీస్లో పనిచేసే పిఏలు, పనిచేసే వాళ్ళ మీద ఒకటి నింద ఉంది కదా. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అండి. కానీ ఎవరితో నేను ఆశించినట్టు లేదు. ఏడన్నా ఒక 10 రూపాయలు అడిగినట్టు చూపించండి వాళ్ళని, ఏం లేదు. వాళ్ళు ఏదో శాలరీ ఇస్తారు, వాళ్ళని తీసుకుంటారు, చాలా మాకు ఇంతే సార్ అనుకుంటారు. ఈ రోజు కాదు, వాళ్ళు ఎప్పుడూ ఆయన ఎంబడి నచ్చిన వాళ్ళని తీసుకున్నారు. ఆయన ఎంబడి ఎప్పటికెళ్ళో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండరు. ఇదంతా అపోహ, చెడు ఆలోచనలతోనే చెప్పుకునే చెప్తే వేరే ఏం లేదా. డైరెక్ట్ వెళ్ళిపోయి మాట్లాడవచ్చు. నిన్నమన్నా కూడా మెయిన్ పేపర్లో ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారి చుట్టూ రెడ్డి వర్గమే ఉంటున్నది అంటారు చెప్పేసి తప్ప. ఎంతోమంది బీసీలు ఉన్నారు, రెడ్డి ఎవరు, నేను అంతే. ఎప్పుడన్నా వస్తే సురేందర్ రెడ్డి వస్తాడు, ఆయన పార్టీకి సేవ చేసినాక ఆయన పనులు ఉంటే అడుగుతాడు, పోతాడు.
ఆయన ఒక సుధాకర్ రెడ్డి ఉన్నారు, బుద్ధారం, ముగ్గురే ఉన్నారు. రెడ్లు ఇంకెవరు ఉన్నారు? సుధాకర్ రెడ్డి కూడా పార్టీ క్యాంప్ ఆఫీస్ అని ఎక్కువ రానిరాడు, వస్తాడు ఏదో చెప్తాడు, ఆయన పని ఉంటే ఏమన్నా చూసుకుంటాడు వాళ్ళ ఊరు విషయంలో. కానీ లేకుంటే ఇంకా ఇంజనీరింగ్ సెక్షన్లో ఏమైనా ఉంటే నేను కూడా ఆయనకి ఉండి గడిపోయిరానని చెప్తాను. తప్పేముంది అది? అట్లనే బీసీ వాళ్ళని అనదొక్కడం అటువంటిది ఏం లేదు. నా మండలం మొత్తం బీసీ లేదు, వాళ్ళు ఇంత సాటిస్ఫై ఉన్నారు. ఆధిపత్యంలో రెడ్డిస్తున్నారు. ఆధిపత్యం లేదు, ఆ రోజున్న పరిస్థితుల్లో మాకున్న అనుబంధం నాకు ఇచ్చింది అంతే తప్ప ఆధిపత్యం అని కాదు. ఇప్పుడు యాక్టివ్ ఎవరుంటే వాళ్ళని తీసుకుంటారు. సో అన్ని వర్గాలను సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం జరుగుతుంది. అదంతా తప్పు నిర్ణయం. కావాలని వచ్చిన ఇప్పుడు బెక్కర్ అనే తమ్ము ఉంది, బెక్కర్ అనే తమ్ము రెడ్డి రిజర్వేషన్లో రెడ్డి ఉంది కనుకనే రెడ్డికి ఇచ్చారు మార్కెట్ కంటే. బీసీ ఉంటే బీసీకి ఇస్తారు. ఆనంద్ గౌడ్ ఉన్నాడు బీసీ, లక్ష్మణ్ యాదవ్ బీసీ, వాళ్ళు ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నారు. అట్లా తప్పు నిర్ణయం. ఓకే, ఇది సో మల్లారెడ్డి గారి యొక్క మల్లనరసింహారెడ్డి గారి యొక్క మనోగతం. సో ఏదేమైనా గవర్నమెంట్ వచ్చిన ఈ 17 నెలల కాలంలో గత 10 సంవత్సరాల్లో ఏదైతే అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఏవైతే ఇబ్బందులకు గురి చేసిందో ఆ పాలన నుంచి నేడు మహబూబ్ నగర్ నియోజకవర్గం ఒక విముక్తి పొందింది. ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఎవరి అభివృద్ధి అనేది విద్య విషయంలో కావచ్చు, మిగతా అన్ని రంగాలలో మహబూబ్ నగర్ అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వారి మాటల్లో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు అయితే గెలవడం ఖాయమని చెప్పేసి మొన్న ఏదైతే అన్వాడ మండల కేంద్రంలో పోయిన నాయకులు కూడా వాళ్ళు ఏదైతే కుట్రపూరితంగా వచ్చిన నాయకులే తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది ఎక్కడ పోలే అని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికైతే మహబూబ్నగర్ నియోజకవర్గం రాబోయే కాలంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి సో మన ఛానల్లో అయితే వారి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.